బంజారా హిల్స్ ఉంటుంది, జూబ్లీ హిల్స్ ఉంటుంది. మెయిన్ రోడ్డు ఇంత ఎడల్పు ఉంటుంది, మధ్యలో ఎంతెంత బస్తీలు ఉంటాయి, ఎంతెంత రోడ్లు ఉన్న బస్తీలు ఉంటాయి. అసలు అందులో ఉన్న జనాభా వాళ్ళే నిజమైన ఓటర్లు, వాళ్ళే నిజమైన లోకల్. కానీ వాళ్ళది ఒకప్పుడు ఆక్రమించుకుని పాకలు కట్టుకుంటే ఆ తర్వాత పట్టాలు ఇచ్చాక ఆ పాకలు షెడ్లు కాస్త చిన్నపాటి సీలింగులు కాస్త భవనాలైనవి. ఇప్పుడు నిన్న ఏదైతే సిద్దిక్ నగర్లో జరిగినటువంటి ఇల్లు కూలిపోయినటువంటి సంఘటన, 50 గజాలలో ఇల్లు. సరే 50 గజాలే ఉన్నప్పుడు ఒక అంతస్తు వేసుకున్నారు, G+1 వేశారంటే ఒక అర్థం ఉంది. 5 అంతస్తులు కట్టారంటే హైదరాబాద్లో సమస్య ఏంటంటే ఈ బస్తీలో మినిమం రెంట్ 10,000కి తక్కువ దొరకదు, 10,000కి తక్కువ ఎక్కడ దొరకదు. కింద అయితే పైన అయితే 6,000 7,000. ఈ బ్యాచిలర్స్ వీళ్ళందరూ వస్తుంటారు. చాలామంది ఇట్లాగ పేదలు ముందు ఎవరైతే పట్టాలు తీసుకున్న తర్వాత కట్టుకున్న వాళ్ళు అప్పో సొప్పో చేసి అట్లా 2 అంతస్తులు 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టేసేసి ఏ లిఫ్ట్లు ఉండవు అక్కడ, నడిచి వెళ్ళగలిగినోడే వెళ్తాడు. పైన 4,000 ఇవ్వు తీసుకో. వీళ్ళకి ఆ ఓపిక ఉంటుంది, ఎక్కే ఓపిక. ఏది అద్దెకి తీసుకున్న వాళ్ళకి, అద్దెకి ఇచ్చిన వాళ్ళకి టోటల్గా కలిపితే ఒక బిల్డింగ్ మీద 25,000-30,000 రూపాయలు మినిమం డబ్బులు సంపాదించుకోవాలి. 50 టార్గెట్, కనీసం 25,000-30,000కి తక్కువ ఉండదు. అలాంటి భవనాలతోనే ఇప్పుడు ఈ సమస్య వచ్చి పడింది. ఇలాంటి చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ఇల్లు కట్టాలి అని తవ్వాలంటే పక్కనీళ్ళు ఏమవుతుందని ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు తేలింది. బస్తీలలో అది పైన ప్రమాదకరం అవుతుంది.